మధ్యలో ఉందని మాట్లాడుకున్నాను నేను ఇండియా. అలాగే అండమాన్ నికోబార్స్ 645 నార్త్. ఓకే, ఈ పైనేమో 14 degrees నార్త్ అంటాం. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ సిచ్యువేటెడ్ బిట్వీన్ 645 నార్త్ అండ్ 14 degrees నార్త్. ఓకే, ఈ రెండు లాటిట్యూడ్స్ మధ్యలో లొకేట్ అయి ఉన్నాయే అండమాన్ నికోబార్స్ అంటాం. అలా కాకుండా లాంగిట్యూడ్స్ అడిగాడు అనుకోండి, ఏ లాంగిట్యూడ్స్ మధ్యలో అండమాన్ నికోబార్స్ ఉన్నాయని అడిగితే ఇది 92 ఏంటిది, ఇది 92 ఈస్ట్, ఇది 9415 ఈస్ట్. ఓకే, సో అండమాన్ నికోబార్స్ లొకేషన్ ఏదంటే ఇది 92 9415 ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ మధ్యలో ఉంది, 645 14 degrees నార్త్ లాటిట్యూడ్స్ మధ్యలో ఉందన్నమాట. లాంగిట్యూడ్స్ 92 to 9415. సో ఇది అండమాన్ నికోబార్స్ యొక్క లొకేషన్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎక్కువగా అండమాన్ అండ్ నికోబార్స్. సో ఇక్కడ చూస్తే మనము దీని మొత్తం ఏరియా ఎంతంటే 8249 స్క్వేర్ కిలోమీటర్స్, మొత్తం 8000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది దీని ఏరియా మొత్తం చూస్తుంటే. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మొత్తం మీద పై నుంచి కింద వరకు 14 నుంచి 645 వరకు మధ్యలో ఎన్ని ఐలాండ్స్ ఉంటాయండి, చిన్న చిన్న మొత్తం కలిపి 572. అండమాన్ నికోబార్స్లో ఎన్ని ఐలాండ్స్ ఉంటాయని అడిగారు అనుకోండి, 572 ఐలాండ్స్ ఉంటాయి మొత్తం, చిన్న పెద్ద అన్ని కలుపుకొని. ఓకే, సో అందుకే ఇట్లా ఏమని పిలుస్తామంటే ఇక్కడ ఆర్చీ పెలాగో అని పిలుస్తాం. ఆర్చీ పెలాగో అంటే ఇప్పుడు అండమాన్ నికోబార్స్ ఒక చైన్ లాగా ఉంటాయి, ఇలాగ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, అలాగే చైన్ లాగా ఉన్నట్లు ఏమని పిలుస్తామంటే ఆర్చీ పెలాగో అంటాం. సో ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద ఆర్చీ పెలాగో ఎక్కడంటే ఇండోనేషియా ఆర్చీ పెలాగో అని పిలుస్తాం అనమాట. ఓకే, సో అండమాన్ నికోబార్స్ 8249 స్క్వేర్ కిలోమీటర్స్, 572 ఉంటాయి. ఇక్కడ మొత్తం అండమాన్ నికోబార్స్లో లార్జెస్ట్ ఐలాండ్ ఏదంటే మిడిల్ అండమాన్ అంటాం. మిడిల్ అండమాన్ ఐలాండ్, మిడిల్ అండమాన్. ఓకే, ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్స్, మొత్తం అండమాన్ నికోబార్స్ మొత్తం మీద మిడిల్ అండమాన్. అలా కాకుండా స్మాలెస్ట్ ఐలాండ్ అని అడిగాడు అనుకోండి, కర్లూ ఐలాండ్ అని పిలుస్తాం దాన్ని. ద స్మాలెస్ట్ ఐలాండ్ ఇన్ అండమాన్ నికోబార్స్ కర్లూ ఐలాండ్. ఓకే, సో అండమాన్ నికోబార్స్ మొత్తం మీద హైయెస్ట్ పీక్, ఎత్తైన శిఖరం ఏదంటే శాడిల్ పీక్ అంటాం దీన్నే, శాడిల్ పీక్. ఓకే, ఈ శాడిల్ పీక్ అనేది మొత్తం మీద హైయెస్ట్. నెక్స్ట్ అండమాన్ నికోబార్స్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటని అడిగాడు అనుకోండి, అండమాన్ నికోబార్కి ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు అఫీషియల్ లాంగ్వేజ్లే. అఫీషియల్ లాంగ్వేజెస్ హిందీ అండ్ ఇంగ్లీష్. కాకపోతే వీళ్ళు ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ ఏదంటే బెంగాలీ. అండమాన్ నికోబార్స్లో ప్రజలు ఎక్కువగా ఏ భాష మాట్లాడతారంటే బెంగాలీ మాట్లాడతారు. బట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే ఇక్కడ హిందీ ఇంగ్లీష్ అని చెప్తాం అంతే, కానీ వాళ్ళు మాట్లాడేది బెంగాలీ భాష. ఓకే, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయని అడిగితే కలకత్తా. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కమ్స్ అండర్ కలకత్తా హైకోర్ట్. ఓకే, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్కి అఫీషియల్ ట్రీ ఒకటి ఉంటుంది, అధికారిక వృక్షం ఉంటుంది, దాన్నే అండమాన్ పాడాక్ అని పిలుస్తాం. అండమాన్ పాడక్, దిస్ ఈజ్ అఫీషియల్ ట్రీ ఆఫ్ అండమాన్ నికోబార్స్. అండమాన్ నికోబార్స్ అఫీషియల్ బర్డ్ ఏదంటే బర్డ్ వుడ్ పీజియన్ అని చెప్తాం. అండమాన్ నికోబార్కి సంబంధించి అధికారిక పక్షి వుడ్ పీజియన్. ఓకే, ద అఫీషియల్ యానిమల్ ఆఫ్ అండమాన్ నికోబార్స్, అఫీషియల్ యానిమల్ ఏదంటే డుగాంగ్ అని చెప్తాం. డుగాంగ్ సముద్రంలో ఉంటుంది, ఇది సముద్రపు ఆవు అంటాం దీన్నే, సీ కౌ అంటారు అనమాట, దాన్ని డుగాంగ్ అని పిలుస్తాం. ఓకే, సో అది అండమాన్ నికోబార్స్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్. అయితే ఈ అండమాన్ నికోబార్స్ గ్రూప్ అనేది చూడండి, అండమాన్స్ నికోబార్స్, అండమాన్ నికోబార్. ఈ అండమాన్ గ్రూపు నికోబార్ కింద రెండు గ్రూపుల కింద డివైడ్ చేస్తారనమాట. రెండు గ్రూపుల కింద మాట్లాడతాం. ఈ పైన ఉన్న ఐలాండ్స్ అన్ని అండమాన్ ఐలాండ్స్, కింద ఉన్నవన్నీ నికోబార్ ఐలాండ్స్ అంటాం. సో ఈ అండమాన్ ఐలాండ్స్ని నికోబార్ ఐలాండ్స్ని సెపరేట్ చేసి ఒక ఛానల్ ఉంటుంది, దాన్ని 10 degrees ఛానల్ అంటాం. 10 degrees ఛానల్ సెపరేట్స్ అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్స్. ఇక్కడ ఛానల్ అంటే ఎలా చెప్పుకుంటామంటే డెఫినేషను చూడండి, సముద్రంలో రెండు భూభాగాలు ఉన్నాయి ఇలాగా, ఇదొక ఐలాండ్ ఉంది, ఇదొక ఐలాండ్ ఉంది సముద్రంలో. మధ్యలోంచి కన్నా ఒక షిప్ వెళ్ళేదానికి అనుకూలంగా ఉందనుకోండి, అంటే ట్రాన్స్పోర్ట్కి అనుకూలంగా ఉందనుకోండి, దాన్ని ఛానల్ అంటాం. ఓకే, సో ఈ ఛానల్ అనేది అండమాన్ని నికోబార్ని సెపరేట్ చేసే ఛానల్ అని పిలుస్తాం. అండమాన్ ఐలాండ్స్ నికోబార్ గ్రూప్, రెండు గ్రూపులు.
రైట్. ఫస్ట్ అండమాన్ గ్రూప్ గురించి మాట్లాడదాం. సో ఇవి అండమాన్ ఐలాండ్స్. అండమాన్ ఐలాండ్స్ అంటాం వీటిని. ఓకే, వీటిని ఏమని పిలుస్తామంటే ఇక్కడ చూడండి 2 ఉన్నాయి కదా, వీటిని కోకో ఐలాండ్స్ అంటాం. కోకో ఐలాండ్స్. సో దీన్ని నార్త్ అండమాన్ అని పిలుస్తారు. అండమాన్ ఐలాండ్స్లో మళ్ళీ కొన్నాటి కింద డివైడ్ చేశారు దీన్ని మిడిల్ అండమాన్ అంటాం, దీన్ని సౌత్ అండమాన్ అంటాం. నార్త్, మిడిల్, సౌత్ అండమాన్స్. ఓకే, ఇక్కడ ఉంది చూడు చిన్నది లాస్ట్లో, దీన్ని లిటిల్ అండమాన్ అంటాం. దీన్ని లిటిల్ అండమాన్. ఇక్కడ ఒక 2 ఐలాండ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి, వీటిని సెంటినైల్ ఐలాండ్స్ అంటాం. సెంటినైల్స్ అంటాం. సెంటినైల్ ట్రైబ్ ఉంటుంది కదరా, అక్కడికి వెళ్తే ఎవరు రావడానికి తిరిగి మనుషులు ఎవరు రానివ్వరు అనమాట సెంటినైల్ ట్రైబ్ వాళ్ళు. దీన్నేమో నార్త్ సెంటినైల్ అంటాం, దీన్నేమో సౌత్ సెంటినైల్ అని పిలుస్తాం. సో సెంటినైల్ ఐలాండ్స్ దేనికి మధ్యలో ఉండేది అంటే సౌత్ అండమాన్కి లిటిల్ అండమాన్కి మధ్యలో ఉండేదే సెంటినైల్ ఐలాండ్స్. రైట్. ఇక్కడ చూడండి 2 వాటికి మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదరా, సౌత్ అండమాన్కి లిటిల్ అండమాన్కి మధ్యలో ఉన్న గ్యాప్ని ఏమని పిలుస్తామంటే డంకన్ ప్యాసేజ్ అంటాం. డంకన్ ప్యాసేజ్, డంకన్ కనుమ అని పిలుస్తాం అనమాట. డంకన్ పాస్ అంటారు దాన్ని. ఓకే, రైట్. ఇవి అండమాన్ గ్రూప్లో ఉన్న ఐలాండ్స్. సో ఈ ఐలాండ్స్లో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి చూడు. చూడండి ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తామంటే శాడిల్ పీక్. అండమాన్ నికోబార్స్ మొత్తం మీద హైయెస్ట్ పీక్ ఏదంటే శాడిల్ పీక్ అని చెప్పుకున్నాం కదా, అది ఎందులో ఉంటుందంటే నార్త్ అండమాన్లో ఉంటుంది. ఓకే, శాడిల్ పీక్. ఇలా శాడిల్ పీక్ దీనికి ఇలా ముందుకు వచ్చేవనుకో ఇలాగా ఈస్ట్ సైడ్ ఇక్కడ ఒక వాల్కన్ ఉంటుంది అనమాట. దీన్నే నార్కొండం అని పిలుస్తాం. నార్కొండం, వాల్కనో నార్కొండం. ఓకే, సో నార్త్ అండమాన్కి సంబంధించి స్పెషల్స్ ఏమంటే ఇవే. నార్త్ అండమాన్లో శాడిల్ పీక్ ఉంది. నార్త్ అండమాన్కి ఈస్ట్ డైరెక్షన్లో ఏముందంటే నార్కొండం వాల్కన్ ఉంది. రైట్. ఇప్పుడు మిడిల్ అండమాన్ కోసం మాట్లాడేవనుకో నువ్వు, ఇందాక ఆల్రెడీ ఏం చెప్పానంటే మొత్తం అండమాన్ నికోబార్ మొత్తం మీద లార్జెస్ట్ ఐలాండ్ ఏదంటే మిడిల్ అండమాన్ చెప్పుకున్నాం. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ అండమాన్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇందులో ఒక పీక్ ఉంటుంది, దాన్నే డైవాలో పీక్ అని పిలుస్తాం. డైవాలో శిఖరం అంటారు దాన్నే. ఈ మిడిల్ అండమాన్కి ఇలా ఈస్టర్న్ డైరెక్షన్లో వెళ్తే ఇక్కడ ఒక వాల్కన్ ఉంటుంది, ఇక్కడ ఒక అగ్నిపర్వతం ఉంటుంది. దీన్నే బారెన్ అని పిలుస్తాం. బారెన్ వాల్కన్ అని పిలుస్తాం. ఓకే, నార్త్కి స్ట్రైట్గా ఉన్నది నార్కొండం, మిడిల్ అండమాన్కి స్ట్రైట్గా ఉన్నది బారెన్ వాల్కన్ అని చెప్తాం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ సౌత్ అండమాన్. చూడండి సౌత్ అండమాన్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ సెల్యులార్ జైల్ అంటాం. సెల్యులార్ జైలు మనం ఫ్రీడమ్ మూమెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా నాన్న. ఆ ఫ్రీడమ్ మూమెంట్లో ఇండియన్ లీడర్స్ ఎవరైనా అరెస్ట్ చేశారనుకోండి, అయితే పూనాలో ఎర్రవాడ జైలు అని ఉంటుంది అక్కడ, లేకపోతే బర్మా రంగూన్ జైలు ఉంది కదా అక్కడ, లేకపోతే అండమాన్ జైలు పంపించారు అనమాట. సో అండమాన్ జైలు ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. దీన్నే కాలాపానీ జైలు అని పిలుస్తారు. కాలాపానీ సెల్యులార్ జైలు అంటాం దీన్నే. కాలాపానీ సెల్యులార్ జైలు ఎక్కడ ఉందంటే సౌత్ అండమాన్లో ఉంది ఇది. దాంతోపాటు ఇక్కడ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అండమాన్ నికోబార్స్ పోర్ట్ బ్లేర్ కూడా ఇక్కడ ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ ఒక పీక్ ఉంటుంది, ఇక్కడేమో శాడిల్, ఇక్కడేమో డైవలో, ఇక్కడేమో మౌంట్ హరియత్ అంటాం దీన్నే. మౌంట్ హరియత్ పీక్ ఎక్కడ ఉందంటే సౌత్ అండమాన్లో ఉంటుంది. అయితే ఈ మౌంట్ హరియత్కి నరేంద్ర మోడీ ఏం చేశారంటే 2021లో దీని పేరు మార్చాడు అనమాట. దానికి ఏం పేరు పెట్టాడంటే మౌంట్ మణిపూర్ అని పేరు పెట్టాడు. మౌంట్ మణిపూర్. సో ఫ్రీడమ్ మూమెంట్లో మణిపూర్ నుంచి కూడా చాలా మంది లీడర్స్ ఇన్వాల్వ్ అవుతారు, సో జాతీయ ఉద్యమంలో. సో వాళ్ళకి గుర్తుగా ఈ మౌంట్ హరియత్ పేరు ఏమని పెట్టాడంటే మౌంట్ మణిపూర్ అని పెట్టాడు అనమాట. ఓకే, సో ఇది సౌత్ అండమాన్. ఈ సౌత్ అండమాన్కి ఇక్కడ కొన్ని ఐలాండ్స్ ఉంటాయి, వీటిని రిచిస్ ఐలాండ్స్ అంటాం. రిచిస్. ఓకే, సో ఇది అండమాన్ గ్రూప్ గురించి. రైట్. సో ఇప్పుడు నికోబార్. చూడండి ఇది 10 degrees ఛానల్. ఇది పైన ఉన్నవన్నీ అండమాన్ గ్రూప్ ఐలాండ్స్, అవి కింద ఉన్నవన్నీ నికోబార్ గ్రూప్ ఐలాండ్స్ అంటాం. సో ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తారంటే కార్ నికోబార్ అంటాం. కార్ నికోబార్స్ అంటాం. దీన్నే ఈ ఐలాండ్ ఏమని పిలుస్తామంటే నామ్ కౌరీ ఐలాండ్ అంటారు దీన్ని. సో దీన్ని ఏమని పిలుస్తామంటే లిటిల్ నికోబార్ అంటాం దాన్ని. సో కింద ఉన్నది గ్రేట్ నికోబార్.
గ్రేట్ నికోబార్. ఓకే రైట్. ఇక్కడ ఒక మౌంట్ ఉంటుంది, ఒక శిఖరం ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే మౌంట్ తుళియార్ అంటాం. దీన్ని మౌంట్ తుళియార్. ఇక్కడ లిటిల్ అండమాన్ ఉంది, ఇక్కడ గ్రేట్ అండమాన్, సారీ లిటిల్ నికోబార్ ఉంది, గ్రేట్ నికోబార్ ఉంది. ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదరా, ఈ గ్యాప్ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ ప్రెసీ ఛానల్ అంటాం. ప్రెసీ ఛానల్, లేకపోతే దీని పేరు నచ్చకపోయింది అనుకోండి మీకు, సెయింట్ జార్జ్ ఛానల్ అంటాం. దీన్నే సెయింట్ జార్జ్ ఛానల్ ఈజ్ బిట్వీన్ లిటిల్ నికోబార్ అండ్ గ్రేట్ నికోబార్. గ్రేట్ నికోబార్కి లిటిల్ నికోబార్కి మధ్యలో ఉన్నదే ప్రెసీ ఛానల్ ఆర్ సెయింట్ జార్జ్ ఛానల్. ఓకే, లిటిల్ అండమాన్కి సౌత్ అండమాన్కి మధ్యలో ఉన్నదే డంకన్ పాసేజ్. చూడండి, లిటిల్ అండమాన్కి సౌత్ అండమాన్కి మధ్యలో ఉన్నది డంకన్ పాసేజ్. అలా కాకుండా లిటిల్ నికోబార్కి గ్రేట్ నికోబార్కి మధ్యలో ఉన్నదాన్ని ప్రెసీ ఛానల్ అంటాం అనమాట. ఓకే రైట్. సో నికోబార్ మొత్తం మీద పెద్ద ఐలాండ్ ఏదంటే గ్రేట్ నికోబారే. ఈ గ్రేట్ నికోబార్లోనే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, దీన్ని ఏమని పిలుస్తామంటే ఇందిరా పాయింట్ అంటాం. ఇందిరా పాయింట్. ఈ ఇందిరా పాయింట్ నీకు పేరు నచ్చకపోయింది అనుకో, దీన్నే పార్సన్స్ పాయింట్ అంటాం. పార్సన్స్ పాయింట్ అంటారు దీన్నే. ఈ పేరు కూడా నచ్చకపోయింది అనుకో నీకు, పిగ్మోలియన్ పాయింట్ అంటారు దీన్నే. పార్సన్స్ పాయింట్ ఆర్ పిగ్మోలియన్ పాయింట్ ఆర్ ఇందిరా పాయింట్. ఈ గ్రేట్ నికోబార్కి 2004లో ఒకసారి సునామీ దెబ్బపడింది లేదా, ఇట్ వాజ్ ఎఫెక్టెడ్ బై 2004, ఎఫెక్టెడ్ ఇన్ 2004. ఇక్కడ దీనికి ఇందిరా పాయింట్ అని పేరు ఎందుకు పెట్టారంటే, ఇక్కడ ఇందిరాగాంధీ చనిపోయే ముందు సంవత్సరం ఒక 6 నెలలు 5 నెలల క్రితం ఏమైపోద్దంటే ఈ ఇందిరా పాయింట్ దగ్గరికి వెళ్తుంది గ్రేట్ నికోబార్లో. ఇక్కడ ఒక లైట్ హౌస్ ఓపెనింగ్ అనమాట. ఆ లైట్ హౌస్ ఓపెన్ చేసేసి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయినాక 5-6 నెలల తర్వాత చచ్చిపోద్ది ఈవిడ. సో ఆవిడ జ్ఞాపకార్థం ఈ పాయింట్కి ఇందిరా పాయింట్ అని పేరు పెట్టారు. లేకపోతే దీన్ని ఏమని పిలుచుకోవాలంటే పార్సన్స్ ఆర్ పిగ్మోలియన్ పాయింట్ అని పిలుచుకోవాలన్నమాట. ఓకే రైట్. సో ఇది నికోబార్ ఐలాండ్స్ కోసం. నువ్వు ఇంకా ఇలా వెళ్ళావు అనుకోండి, ఇక్కడంతా ఇండోనేషియా ఉంటుంది. ఇండోనేషియాకి మన ఇండియాకి మధ్యలో చూడండి, ఈ పైదంతా ఇండియా, ఇది ఇండోనేషియా. మధ్యలో ఇక్కడ ఛానల్ ఉంది కదా, ఈ ఏరియా ఉంది కదా, దీన్ని ఏమని పిలుస్తారంటే గ్రేట్ ఛానల్ అంటాం. గ్రేట్ ఛానల్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ నికోబార్ ఐలాండ్స్ గురించి అది. రైట్. అయితే ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్స్. సో ఇక్కడ వ్యవసాయం కూడా ఎక్కువ చేస్తారు, కొబ్బరిని ఎక్కువ పండిస్తారు. ఇక్కడ కోకోనట్ కల్టివేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ మొత్తం 6 నేషనల్ పార్కులు ఉంటాయి. 6 నేషనల్ పార్క్స్ ఇన్ అండమాన్ నికోబార్స్. ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంటుంది, బయోస్పియర్ రిజర్వ్. 97 శాంక్చురీస్ ఉంటాయి ఇక్కడ, సంరక్షణ కేంద్రాలు ఉంటాయి అన్నమాట. ఓకే, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇక్కడ 6 నేషనల్ పార్కులు, ఇటు వరకు 9 ఉండేవి, బట్ ఇప్పుడు 6 చేశారనమాట అట్లనే. ఓకే, ఒకటేమో బయోస్పియర్ రిజర్వ్, ఉన్న 97 శాంక్చురీస్ అని మాట్లాడతాం. రైట్, అది అండమాన్ అండ్ నికోబార్స్. ఓకే రైట్. సో ఇప్పుడు లక్షద్వీప్. ఇప్పుడు ఇందాక అండమాన్ నికోబార్స్ ఎలా ఫామ్ అయ్యాయి అంటే హిమాలయ పర్వతాలు అలా కంటిన్యూస్గా కొనసాగడం వల్ల